మల్కాజ్గిరి పరిధిలోని ఆల్వాల్లో విద్యుత్ షాక్ కారణంగా మృతి చెందిన సందీప్ కుటుంబ సభ్యులను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి ప్రభుత్వం తరపున అవసరమైన సహాయ సహకారాలు అందేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. శనివారం తెల్లవారుజామున ఆల్వాల్ టెలికాం కంపెనీలో విద్యుత్ తీగలు తెగిపడి జరిగిన ఘోర ప్రమాదంలో సందీప్, ఆయన కుమార్తె రితిక విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, తండ్రి, కుమార్తె ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన తెలిపారు. వాళ్ళ కూతురు పేరేమో రితిక. ఆమె ఇంటర్మీడియట్ చదివే విద్యార్థిని. ఆయన 35-36 సంవత్సరాలు అంటాడు. కళ్ళ ముందే భర్త గిలగిల కొట్టుకొని, కళ్ళ ముందే కూతురు చనిపోయి దాదాపు 1.5-2 గంటల పాటు ఆర్తనాదాలు పెట్టినప్పటికి కూడా ఇవాళ డిపార్ట్మెంట్లో రాలే. జనరల్గా ఇట్లాంటి సందర్భంలో ట్రిప్ అయిపోతుంటాయి. ఫీజు కొట్టేస్తుంది, ట్రిప్ అయిపోతుంది. కానీ 1.5 అవర్ ఉన్నప్పటికి కూడా ట్రిప్ కాలే, ఫీజు ఎగిరిపోలే, డిపార్ట్మెంట్ వాళ్ళు రాలే. అంటే స్పష్టంగా నెగ్లిజెన్స్ కనబడతా ఉంది. జనరల్గా వర్షాలు వచ్చే ముందు, గాలిద్వారం వచ్చే ముందు ఈ చట్టాన్ని కూడా క్లీన్ చేసుకొని రెడీగా ఉంటారు. మరి ఎందుకు క్లీన్ చేసుకోలేదు, ఎందుకు రెడీ కాలేదు, అదొక తప్పు. రెండో తప్పు ఏంటంటే రాత్రిపూట గాలిద్వారం వచ్చింది అని తెలిసిన తర్వాత ఏ ఫోన్ వచ్చినా కూడా ఎమర్జెన్సీ ఫోన్ వచ్చినా సోయకుడు లేకుండా, ఎవడు పట్టించుకోకుండా, ఇలా భర్త చనిపోతున్నప్పుడు ప్రత్యేకంగా చూసేటువంటి దౌర్భాగ్యం భార్యది. కన్న కూతురు కళ్ళ ముందే కొట్టుకొని చచ్చిపోతున్నప్పుడు చూసే దౌర్భాగ్యం ఇది. ఇలా ఎవరు రాకపోవడం సిగ్గుచేటు. ప్రభుత్వం కూడా ఇట్లాంటి సందర్భంలో కొంత సీరియస్గా స్పందించి కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వడం, కుటుంబాన్ని ఆదుకుంటామనేటువంటి ఒక భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం స్పందించకపోవడం కూడా బాధాకరమైంది. ఇవాళ కుటుంబాన్ని దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ దుఃఖం వర్ణనాతీతం. వాళ్ళని ఎవరు ఓదార్చలేరు. వాళ్ళ ఆ 2 గంటల వేదన దుఃఖం ఏతుందో దాన్ని ఎవరు దూరం చేయలేరు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదో మామూలుగా కరెంటు షాక్ కొట్టి చచ్చిపోతే 5 లక్షల రూపాయలు చెప్పిన కాకుండా వాళ్ళకి ఎవరు లేరు. ఇక చనిపోయిన ఆయన ఇంట్లో ఒక్కడే కొడుకు. వాళ్ళ నాన్న, అమ్మకు క్యాన్సర్ పేషెంట్, నాన్న 70 సంవత్సరాల వృద్ధుడు. వాళ్ళని చూసే వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ ఆమెకి ఎవరు లేరు. భర్త, కూతురు తప్ప ఆమెకి ఎవరు లేరు. ఆమె వయసు 30-35 సంవత్సరాలు ఉంటుంది. ఇవాళ ఈ వయసులో అసలు ఆమె ఏం చేసుకోవాలి? భర్త మంచి ఉద్యోగం ఉండే కాబట్టి ఆ కుటుంబాన్ని పోషించుకోలేడు. పోషించేటువంటి భర్తనే చనిపోయిన తర్వాత ఆ కుటుంబం ఇలా రుణంగా పడే పరిస్థితుంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం మానవత కోణంతో ఆలోచన చేసి ఆర్థికంగా ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రెండవది, భార్యకి ప్రభుత్వ పరంగా ఇదే జిహెచ్ఎంసీలో ఒక ఉద్యోగం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. Please like, share and subscribe.